ఈరోజు కష్టమైనదే రేపు ఇంకా అధ్వానంగా ఉంటుంది. కానీ ఎల్లుండి వెలుగు వచ్చి తీరుతుంది. అందుకే ఎప్పుడూ వదులుకోకు. నీ చుట్టూ ఉన్న వారందరినీ నువ్వు శత్రువులుగా చూస్తే నీ చుట్టూ ఉన్న వారంతా నీ శత్రువులే అవుతారు. టైం కలిసి రాకపోతే అవసరం లేని విషయాలకు కూడా మాట పడాల్సి వస్తుంది ఈ రోజుల్లో. కాబట్టి మాట కన్నా మౌనం మేలు. ఈ సమాజం ఎలా ఉంటుందో చూడడానికి కళ్ళే అవసరం లేదు. మనసు ఉంటే చాలు. నిమిషానికో మనిషి నిజస్వరూపం కనబడుతుంది. రేపు రాజులా బతకాలి అంటే ఈరోజు కూలీలా కష్టపడాల్సిందే. ఈ నిజం తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ ధనవంతులే. నీవు ఎవరిని అయితే ఎక్కువగా నమ్ముతావో వాళ్ళే నీ బాధకి మొదటి కారణం అవుతారు. ఆలోచనలతో నిద్రపోయే వాళ్లకు అలారం అవసరం లేదు. బరువు బాధ్యతలే నిద్ర లేపుతాయి. గెలిచినప్పుడు ఇచ్చే ప్రశంస కన్నా ఓడినప్పుడు ఇచ్చే ఓదార్పే మిన్న. నీ వెనక జనం ఉన్నారని ఎగిరిపడకు. ఎందుకంటే వెన్నుపోటు పొడిచేవాడు వెనక నుండే వస్తాడు. కష్టపడేవాడు ఎడారిని కూడా నందనవనం చేస్తాడు. సోమరిపోతూ బంగారు గనిలో ఉన్నప్పటికీ బికారిగానే ఉంటాడు. నిన్ను చులకనగా చూసే ప్రతి ఒక్కడికి నీ గెలిపే సమాధానం అవ్వాలి. కొంతమంది మీరు చెప్పే మాటలు ఇప్పుడు పట్టించుకోకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా గుర్తుకు తెచ్చుకుంటారు. నీకొచ్చే కోపాన్ని ఎంతవరకు అదుపు చేయగలిగితే అది నీ జీవితానికి అంతగా ఉపయోగపడుతుంది. లైఫ్ ఎలాంటిది అంటే అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది, అన్నీ అర్థమయ్యే వయసులో కన్నీళ్లను తెప్పిస్తుంది. గుర్తుంచుకోండి, పట్టుదల అనే సారవంతమైన భూమిలోనే విజయం అనే మొక్క మొలుస్తుంది. ఆనందం అనేది మనం పొందే అనుభూతిని బట్టి ఉంటుంది, మనకున్న ఆస్తిపాస్తులు బట్టి కాదు. సంతోషం అనేది సంతృప్తిని చెందే మనసును బట్టి ఉంటుంది, మనకున్న సంపదను బట్టి కాదు. మంచితనం ఎక్కువైతే నీకు అందాల్సింది కూడా దక్కకుండా పోతుంది. పైగా ఇతరులు నీ సహాయంతో లాభపడుతూ నీపైనే పెత్తనం చెలాయిస్తారు. నువ్వు ఎవరినైతే చులకనగా చూస్తావో వారితోనే అవసరం వచ్చేలా చేస్తాడు ఆ దేవుడు. వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతాడు.